ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన. ఈ రోజు చూడండి, మేము ఇచ్చే మా హామీ దివ్యాంగ శక్తి. ఎలక్షన్ లో మేము ఇచ్చినటువంటి హామీ కాదు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 40% అంగవైకల్యంతో కనుక ఉంటే బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. ఆ రోజు మేము హామీ ఇచ్చాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని కండ్ల కావడంతో మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తారా? అది సాధ్యపడిద్దా? ఇవ్వలేము అని చెప్పేసి మాట్లాడాడు. మేము ఇచ్చి చూపించాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా నిర్దేశించినటువంటి బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణాలు చేస్తా ఉన్నారు. దివ్యాంగులకి మేము హామీ ఇవ్వలేదు. ఈ రోజు బ్రహ్మాండంగా హామీ ఇవ్వకపోయినా దివ్యాంగులందరూ కూడా బస్సులో ప్రయాణం చేసేటట్టు చేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఎంతమంది ఉన్నా సరే తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి మాట్లాడితే మేము అమ్మక వడి ఇచ్చినట్టే ఇస్తారు, వీళ్ళు ఇవ్వలేరని అవహేళన చేశారు. మరి ఈ రోజు మేము ఇచ్చే కదా తల్లికి వందనం. 5గురుంటే 5గురికి, 6గురుంటే 6గురు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవి కళ్ళు మూసుకొని ఇవ్వలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భ్రమ పడితే ఎవరని చేయలేరు. కాబట్టి సంక్షేమం పర్ఫెక్ట్ గా ప్రజలందరికీ అందుతా ఉంది. పేదలందరికీ ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ కూడా సమయానికి ఇస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తే అబద్ధాలు. మేమంటా 3 లక్షల కోట్లు అప్పు చేసామంట, వాళ్ళు 5 సంవత్సరాల్లో 3 కోట్ల అప్పు చేశారంట. సుబ్బారావు గారు చెప్తారు 9 లక్షల కోట్లు అప్పు చేసి ఆ అప్పుని కనీసం పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా చేసినటువంటి దుర్మార్గపు పాలన రాష్ట్ర ప్రజలు చూసేది. ఈ రోజుకి కూడా ఆ అప్పులకి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో మేము చెల్లిస్తా ఉన్నాం.